ఒక ప్రొఫెసర్, ఒక స్కాలర్, స్పిరిచువాలిటీ అంతా బాగా చదివిన ఆయన థియరిటికల్ గా బాగా చదివాడు. ఆయన పిజ్జా తినాలనిపించి పిజ్జా కార్నర్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న చెఫ్ వచ్చి అడిగాడు, నీకు ఏం కావాలి అంటే, there are so many options and nice pizzas we make with the Italian toppings, jalapenos and this, and nice onions we can put, and these nice salads we have, all this. And he's a philosopher, కొంచెం బాగా థియరిటికల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసిన ఆయన ఫిలాసఫర్, బాగా స్టడీ చేసిన ఆయన ప్రొఫెసర్. I want, life is inclusive. I want everything. I want all things because everything is good for me. అంటే అట్లా ఫిలసాఫికల్ టర్మ్స్ లో మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన చెఫ్ చూశాడు, ఈమె కొంచెం గ్రౌండెడ్నెస్ తప్పింది, అంత ఫిలసాఫికల్ గా థియరిటికల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి పిజ్జా తెచ్చి ఇచ్చేసాడు. తర్వాత బిల్ పెట్టాడు అనమాట. తర్వాత ఆ బిల్ 500 రూపీస్ ఎంతో ఉంది, 500 కాదు 560 ఆర్ సంథింగ్, 1000 రూపీస్ నోట్ పెట్టాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. ఇంకా చెఫ్ బ్యాక్ రావట్లేదు చేంజ్ కోసం. ఇంకా ఈ ప్రొఫెసర్ వెయిట్ చేసి ఫైనల్ పిలిచాడు. ఏమైంది నా చేంజ్ అంటే, ఆయన చెప్పి చేంజ్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. ఆయన థియరిటికల్ గా ఇట్లా ఫిలాసఫీ అంతా చెప్పాడు కదా, టిట్ ఫర్ దాట్ అని. సో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, మహావాక్యాలు. ఈ మహావాక్యాలు అంటే గ్రేట్ అటరెన్సెస్, ఒక గొప్ప అవేకండ్ మాస్టర్స్ నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలు, వాళ్ళ అనుభవ జ్ఞానం, ఆ అనుభవంలో నుంచి పుట్టిన జ్ఞానం ద్వారా వచ్చే వాక్కులు, గ్రేట్ అటరెన్సెస్. ఇవన్నీ కూడా నెంబర్ 1 డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, నాట్ మియర్ బిలీఫ్. ఏదో ఒక నమ్మకం కాదు, ఒక బుక్ లో చదివింది కాదు, వాళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా పొందినటువంటి అనుభవం. రెండవది వ్యాలిడేషన్ ఇన్ ద ఇన్నర్ ల్యాబొరేటరీ, ఒక ప్రయోగశాల మన కాన్షియస్నెస్. ఆ ప్రయోగశాలలో మనం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ విత్ కాన్షియస్నెస్ చేస్తున్నాం. మనం ఎన్నో దివ్యమైనటువంటి ప్రయోగాలు, ఆత్మ ప్రయోగాలు, యోగము ప్రయోగము, అట్లాంటివి చేస్తే ఆ వ్యాలిడేషన్స్ అక్కడ వచ్చాయి. ఏ ఉపనిషత్స్ లో ఇవి రాయబడ్డాయో ఎంతో మంది చదివి ఉంటారు, థియరిటికల్ నాలెడ్జ్ చదివి ఉంటారు, కానీ వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ధ్యానంలో ఇట్లాంటి సేమ్ కైండ్ ఆఫ్ రియలైజేషన్స్ వచ్చాయి, ఆ వ్యాలిడేషన్. తర్వాత డీప్ ఇంటు ది వెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎక్కడ ఆకూడదు ఈ జర్నీలో, మన యొక్క ఆత్మ లోతుల్లోకి మనం వెళ్ళాలి. ఎట్లా అయితే ఒక బావి తవ్వుతున్నప్పుడు ఒకసారి 9 అడుగుల్లో పడుతుంది, ఒకసారి ఇంకా తవ్వాలి, ఇంకా డీప్ ఇంటు ది వెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అక్కడ there is a well spring. అది వచ్చేంత వరకు ఆగకూడదు మన ప్రయత్నం. కొంతమంది ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆపేస్తారు, ఇంకేం కావట్లేదు నాకు. ఇది ఆపకూడదు. Till we reach to the deep well spring, we should not stop the journey of meditation. That's a very great inner journey. మనం ఇచ్చుకుంటున్నటువంటి గొప్ప బహుమానం ఇది. సో మనకి ఈ గ్రేట్ అటరెన్సెస్, మహావాక్యాలు, అది సెల్ఫ్ రియలైజేషన్. మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం పొందే సెల్ఫ్ రియలైజేషన్. రమణ మహర్షి గారు పొందారు, అరవిందో మాస్టర్ పొందారు, రామకృష్ణ పరమహంస గారు పొందారు, ఇట్లా ఎంతో మంది మాస్టర్స్.
అట్లాంటి సెల్ఫ్ రియలైజేషన్ పొందారు. వారి యొక్క ఆత్మానుభవాల నుంచి పుట్టినటువంటి జ్ఞానమే ఇది మహావాక్యం. సో మొట్టమొదటిగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. అది ఐత్రేయ ఉపనిషత్ నుంచి తీసుకోబడింది. ఇవన్నీ ఒక్కొక్క ఉపనిషత్ నుంచి, ఒక వేదాల నుంచి తీసుకున్నారు ఉపనిషత్ జ్ఞానము. ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి, 4 వేదాల్లో. ఫస్ట్ వేదమైనటువంటి ఋగ్వేదం నుంచి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది తీసుకోబడింది, ఈ వాక్యం తీసుకోబడింది. It takes so many incarnation cycles to know the wisdom that this land has given to us. మన మదర్ ఇండియా నుంచి పుట్టినటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి ఎన్ని జన్మలో అంత మహా జ్ఞానం ఉంటుంది. ఈ ఋగ్వేదం నుంచి పుట్టినటువంటి ఈ వాక్యాన్ని మనం సెల్ఫ్ రియలైజేషన్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ గా మనం పొందడానికి, ఆ మహా జ్ఞానాన్ని పొంది ప్రజ్ఞాన స్థితిలో ఆ రియలైజేషన్ పొందడానికి ఎంత సాధన చేయాలో. రెండవది అయినటువంటి అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేదం నుంచి, బృహదారణ్యక ఉపనిషత్ నుంచి తీసుకోబడింది. బృహదారణ్యక ఉపనిషత్, యజుర్వేదం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపనిషత్ నుంచి. మూడవది తత్వమసి, చాందోగ్య ఉపనిషత్తు సామవేదం నుంచి తీసుకోబడింది. ఇవన్నీ ఒక్కొక్క ఉపనిషత్ నుంచి కలెక్ట్ చేసిన విజిటం అన్నమాట. ఆ ఉపనిషత్ యొక్క ఫైనల్ సారాంశం ఒక వర్డ్ అంతే, జస్ట్ 1 సెంటెన్స్. ఎట్లా అయితే మనం ఎంటైర్ క్రైస్ట్ లైఫ్ అంతా కూడా మనం మొత్తం సమీక్షించి సమరైజ్ చేస్తే కంపాషన్ అనే వర్డ్ దొరుకుతుంది మనకి. బుద్ధుడు అనగానే విజ్డమ్ అనేది దొరుకుతుంది. ఒక్కొక్క మాస్టర్, కృష్ణుడు అనగానే ఆయన ప్లేఫుల్నెస్, లీల, కృష్ణుడి యొక్క లీల. అట్లా ఒక్కొక్క మాస్టర్ని ఎట్లా మనం సమరీ తీసుకుంటాము వాళ్ళ వైబ్రేషన్. ఉపనిషత్తులు కూడా అంతే, ఈ వేదాలు కూడా అంతే. ఆ వేదాన్ని మొత్తం సమరీ లాగా పెడితే దిస్ ఈస్ ద వర్డ్ వి కెన్ టేక్. తత్వమసి అనేది హైలైట్ పర్టికులర్ వేద. తర్వాత 4వది అయం ఆత్మ బ్రహ్మ, మాండూక్య ఉపనిషత్ నుంచి, అథర్వణ వేదం నుంచి తీసుకోబడింది. వేదాస్ ఆర్ నాట్ టోల్డ్ ఆర్ అటర్డ్, వేదాస్ ఆర్ హర్డ్. శృతి, శ్రోత, వినబడ్డాయి. ధ్యానులకి ధ్యాన స్థితిలో ఆ యూనివర్స్ నుంచి వినబడినటువంటి జ్ఞానం అది. ఇట్స్ నెవర్ టోల్డ్, నెవర్ థాట్, ఇట్స్ నెవర్ రిటన్, ఇట్స్ ఓన్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద మెడిటేషన్ స్టేట్. సో ఫస్ట్ ది ప్రజ్ఞానం బ్రహ్మ, దీన్ని మనం లక్షణ వాక్య అంటాం, which gives a definition of Brahman and imparts తత్బోధ జ్ఞానం. తత్బోధ, తత్వం, తత్బోధ. ఏదైతే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం, అదే తత్బోధం. తత్వాలు అంటాం, ఆ తత్వ జ్ఞానం, తత్బోధ జ్ఞానం, అది ఈ ప్రజ్ఞాన బ్రహ్మ చెప్తుంది. ఇది లక్షణ వాక్యం అంటాం. రెండోది అయినటువంటి అహం బ్రహ్మాస్మి, దిస్ ఇస్ నాట్ అనుభవ వాక్యం, అనుభవంతో వచ్చే వాక్యం ఇది. ఫస్ట్ అయితే లక్షణ వాక్యం, అది లక్షణం. అది బ్రహ్మ, గాడ్ యొక్క లక్షణం ఏంటంటే ప్రజ్ఞానం. ఇది అనుభవం, దీన్నే మనం సాక్షి జ్ఞానం అంటాం. ఇది సాక్షి జ్ఞానం. సాక్షి అంటే మనకు తెలిసిన విట్నెస్ కాన్షియస్నెస్, సాక్షి జ్ఞానం. అహం బ్రహ్మాస్మి. మూడవది
తత్వమసి. దిస్ ఈస్ ఉపదేశ వాక్య. దిస్ ఇస్ కాల్డ్ ఉపదేశ వాక్య. ఉద్ధారకుడు శ్వేతకేతుడికి చెప్పినటువంటి ఉపదేశ వాక్య. ఒక గురువు డిసైపుల్ కి ట్రాన్స్మిట్ చేసే, ఇన్స్పైర్ చేసి, ఒక డోర్ ను ఓపెన్ చేసి దాని ద్వారా డిసైపుల్ కి ఈ రియలైజేషన్ వచ్చే విధంగా చేయడమే ఉపదేశ జ్ఞానం, ఉపదేశ వాక్యం. సో దిస్ ఇస్ కాల్డ్ శివ జ్ఞాన, తత్వమసి. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రైమార్డియల్ కాన్షియస్నెస్. యు ఆర్ నాట్ దిస్, యు ఆర్ దట్ అని చెప్పడమే. వాళ్ళ ఫాదర్ ఉద్ధారకుడు చూశాడు, అహంతో ఉన్నాడు, థియరిటికల్ నాలెడ్జ్ అంతా తెలుసుకుని వచ్చాడు, మెడిటేషన్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ అహం వదలలేదు. అది పోవాలంటే మరి ఏదో ఒకటి కొంత ఉపదేశ జ్ఞానం ఇవ్వాలి. కొన్ని ఉపమానాలతో చెప్పాడు, నువ్వు అనుకున్నట్టు ఇది కాదు, నువ్వు ఇదంతా జస్ట్ ఒక ప్లే, ఒక మాయ. దట్ ఈస్ ద ట్రూత్. యు ఆర్ దట్, యు ఆర్ నాట్ దిస్. నువ్వు ఆ బ్రహ్మ, యు ఆర్ దట్ గాడ్ కాన్షియస్నెస్, యు ఆర్ నాట్ దిస్ పర్సనాలిటీ ఈగో అని చెప్పాడు. యు ఆర్ నాట్ ద ఫామ్, యు ఆర్ దట్ ఫామ్లెస్. నువ్వు అనుకున్నట్టు ఈ ఫామ్ నువ్వు కాదు. ఈ ఫామ్లెస్ నుంచి వచ్చింది, ఫామ్లెస్నెస్ నుంచి వచ్చింది. ఆ బ్రహ్మ పదార్థం నుంచి పుట్టిందే ఈ ఆత్మ పదార్థం. నువ్వు దీంతో ఐడెంటిఫై కావద్దు. అది నీ నిజస్వరూపం, నిజతత్వం అని చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్, వేవ్స్ అండ్ ఓషన్. యు ఆర్ నాట్ ద వేవ్స్, యు ఆర్ ద ఓషన్. వేవ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది ఓషన్. సముద్రంలో వచ్చే అలలు నువ్వు కాదు. ఒక్కోసారి చిన్న అలకి నువ్వు ఐడెంటిఫై అయిపోతావు. నేను ఈ చిన్న అలని, నేను ఈ పెద్ద అలని, నేను ఆ 20 అడుగులు ఎత్తున వెళ్ళిన అలని అట్లా అనుకుంటున్నావు. అది కూడా కాదు, నువ్వు పెద్ద సముద్రమే నువ్వు అని చెప్పడమే తత్వమసి. సో దిస్ ఈస్ ఏ గ్రేట్ రియలైజేషన్ that we get after reaching to a threshold point in meditation. One day you will be able to witness, watch. One day you will be experiencing that, this and that. You realize that you are that, you are not this. శివజ్ఞానం. తర్వాత నాలుగోదైనటువంటి అయం ఆత్మ బ్రహ్మ. ఇది సాక్షాత్కార వాక్యం అంటాం. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత వచ్చే ఆ వాక్యమే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ అనుభూతి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి అనుభవం. ఇది బ్రహ్మజ్ఞానం. అయం ఆత్మ బ్రహ్మ. ఈ జీవాత్మ, పూర్ణాత్మ, ఈ ఆత్మ, ఆ విశ్వాత్మ అంతా ఒకటే. సో మనకు తెలిసినటువంటి శ్రవణము, మనను ఎన్ని, దీస్ ఆర్ ది లైక్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ అడ్వైజ్డ్ అన్నమాట. ఈ మహావాక్యాలు ఆ ఋషుల కాలంలో కూడా ఇచ్చేవాడు డిసైపుల్స్ కి. ఇచ్చి ఇవన్నీ ప్రాక్టీస్ చేయమని చెప్పేవాడు. ఫస్ట్ శ్రవణం, గురువు చెప్తున్నదంతా శ్రవణం. తర్వాత మననం, రిపీట్ ఇట్ ఇన్ యువర్ మైండ్, కాన్స్టెంట్లీ రిమెంబర్, సెల్ఫ్ రిమెంబరెన్స్. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, అండ్ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవన్నీ కాన్స్టెంట్ రిమెంబరెన్స్. అండ్ ఫైనలీ నిధిధ్యాస, putting it into practice in daily life. That is the practice ground. Without practice, knowledge will not become wisdom. ఏ జ్ఞానం అయితే మనం తెలుసుకుంటామో ధ్యానంలో, ఏ ప్రజ్ఞానం అయితే మనం పొందుతామో, అదంతా కూడా మన డైలీ లైఫ్ లో తీసుకువచ్చినప్పుడు అది విజ్డమ్ అంటాం. అదే నిజమైన జ్ఞానం అవుతుంది. అంతవరకు అది
జ్ఞానమే కానీ పరోక్ష జ్ఞానం లేకపోతే అది థియరిటికల్ నాలెడ్జ్గా ఉండిపోతుంది. ఏదైనా ప్రాక్టికల్గా మనం అనుభూతిలోకి వచ్చి అనుభవంలోకి వచ్చి జీవిస్తూ ఉంటే దాన్నే సంపూర్ణ జ్ఞానం అంటాం. నిధిధ్యాస ప్రాక్టీస్, తర్వాత ఆత్మ సాక్షాత్కారం. ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి నీ యొక్క నిజతత్వాన్ని, నీ యొక్క బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకునే అన్ని ఆస్పెక్ట్స్, ఆ డైమండ్కి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆస్పెక్ట్స్ నువ్వు తెలుసుకునే విధంగా ఉపకరిస్తాయి ప్రాక్టీసెస్ అన్ని కూడా. శ్రవణము, మననం, నిధిధ్యాస అండ్ ఆత్మ సాక్షాత్కారం. సో ఇది డైలీ లైఫ్ లోకి తీసుకురావడమే ఎన్లివ్మెంట్ అంటాం. ఎన్లివ్మెంట్. N is N. N means totality. Total knowledge or wisdom that you acquire through meditation practice. Dani life loki live it in your life. Meant. Bring it, synchronize. Live it in your daily life. That's what it is. Enlightenment. Enlightenment in daily life is enlightenment. So, equal to both relative and absolute truths. అంటే ఈ మహావాక్యాన్ని మనం తెలుసుకుంటూ, థియరిటికల్గా తెలుసుకుంటూ, ప్రాక్టికల్గా అనుభూతిని పొందుతూ మనం ఈ రిలేటివ్ ట్రూత్ ఏంటి, అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి రెండూ తెలుసుకుని రెండిటికి ఈక్వల్గా ఉండడమే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి రిలేటివ్ ట్రూత్ అంటే? ఇప్పుడు ఈ టైంలో, ఈ యొక్క స్పేస్ టైంలో మనం పొందే అనుభవాన్ని రిలేటివ్ ట్రూత్ అంటాం. మీకు దెబ్బ తగిలింది, నొప్పి వచ్చింది, ఎవరైనా మీకు క్లాస్ తీసుకుంటున్నారు, నొప్పి ఒక మాయ, చాలా కోపం వచ్చేస్తుంది, హార్ట్ మరి కొట్టాలనిపిస్తుంది. పంటి నొప్పి ఉంటే మీకు మా ఇదంతా మాయ, జగం మాయ, బ్రహ్మ అన్ని మాయ అని చెప్పుకుంటూ వస్తే చాలా కోపం వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ రిలేటివ్ ట్రూత్. రిలేటివ్ ట్రూత్ అంటే ఇది సత్యమే, ఇక్కడ మాత్రమే సత్యం. ఇది నువ్వు ఈ స్పియర్ దాటి అక్కడి నుంచి చూస్తే ఇది అసత్యం, ఇది ఒక మాయ మాత్రమే. కానీ అక్కడ ఆ టైంలో నువ్వు మాయ అని చెప్పకూడదు ఎవరికి కూడా. సో దాన్నే మనం రిలేటివ్ ట్రూత్ అంటాం అనమాట. రిలేటివ్ ట్రూత్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎ ట్రూత్ హియర్ అండ్ నౌ. ఇక్కడ ఈ పరిస్థితిలో, ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే అది సత్యం. నాట్ ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే అది సత్యం. అబ్సల్యూట్ ట్రూత్ అంటే సర్వవేళలా, సర్వకాలాల్లో, ఏ ప్లేస్ లో అయినా, ఏ కాలంలో అయినా అది సత్యం. దాన్ని అబ్సల్యూట్ ట్రూత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు అనేది కూడా రిలేటివ్ ట్రూతే. మన భూమండలాన్ని తాకి వేరే దగ్గర నుంచి చూస్తే అది కాదు, అక్కడి నుంచి వేరేగా కనిపిస్తుంది. సో అబ్సల్యూట్ ట్రూత్ అంటే అహం బ్రహ్మాస్మి. ఈ 4 వాక్యాలు మనం చెప్పుకునేవన్నీ కూడా అబ్సల్యూట్ ట్రూత్స్. దానికి ఇంకా మనం ఫర్దర్ గా ఇంకా ఎడిట్ చేసి ఇంకా ఇంప్రూవైజ్ చేసే క్వశ్చనే లేదు. దట్ ఈస్ లైక్ అల్టిమేట్ ట్రూత్స్. అది ఎవరు చెప్పినా అది ట్రూతే. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. అవన్నీ అబ్సల్యూట్ ట్రూత్స్. అది ఈ డైమెన్షన్ లో కావచ్చు, ఏ డైమెన్షన్ లోకి వెళ్ళి నువ్వు మాట్లాడినా అది ట్రూతే. కానీ ఈ డైమెన్షన్ లో విషయాల్ని రిలేటివ్ ట్రూత్స్ అంటాం. ఫిజికల్ డైమెన్షన్ లో చావు అనేది కూడా రిలేటివ్ ట్రూత్. ఇక్కడ మాత్రమే అది, ఇక్కడ బాడీ చచ్చిపోతుంది అంతే, బాడీ చనిపోతుంది ఇక్కడ. దట్స్ ఏ రిలేటివ్ ట్రూత్, బట్ యు ఆర్ నాట్ డైయింగ్. అబ్సల్యూట్ ట్రూత్ ఈస్ నో డెత్. There is no death to your soul. Only body is dying. భయము, కోపము, బాధ, మాయ, ఇక్కడ ఉండే ఎక్స్పీరియన్స్, ఇల్యూషన్స్ అంటాం. ఇవన్నీ ఇల్యూజరీ ఎక్స్పీరియన్సెస్. అవన్నీ మాయతో కప్పబడినటువంటి అనుభవాలు. కానీ ఇది ట్రూతే ఇక్కడ. అది మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి రిలేటివ్ ట్రూత్ కి, అబ్సల్యూట్ ట్రూత్ కి మనం ఆ డిఫరెన్సెస్ మనకి
అవగాహన రాకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం అనుకూలంగా అట్లా మనం ఉండగలగాలి, ఆ మాటలు మాట్లాడాలి. అసందర్భంగా ఏది మాట్లాడకూడదు. ఎవరన్నా బాగా చనిపోయారు, ఎవరన్నా వచ్చి అక్కడ భగవద్గీత లెక్చర్ పీడితే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు, కొడుకు పోయాడనే బాధలో ఉన్నారు, ఇది మాయ అట్లా చెప్పకూడదు. అప్పుడు వాళ్ళు బాధ ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా కూర్చుని వాళ్ళని మనం సపోర్ట్ చేయగలగాలి, ప్రాసెస్ అంతే. ఆ టైంలో చెప్పాల్సిన సమయాన్ని బట్టి మనం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, బిహేవ్ చేయాలి. సో ఈ రిలేటివ్ ట్రూత్ అబ్సల్యూట్ ట్రూత్ ఈక్వల్ గా మనం ఉంటూ రెండింటిని అర్థం చేసుకోవాలి. రిలేటివ్ ట్రూత్ లో ఉంటూనే, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఆయన అబ్సల్యూట్ ట్రూత్ కాదు, అంతకంటే అబ్సల్యూట్ ట్రూత్ చేస్తాడు. కానీ ఆయన చేయాల్సినవన్నీ చేశాడు, జీవిత ధర్మాన్ని నిర్వర్తించాడు, వెళ్ళి మెసెంజర్ గా పాండవులకి సంధి కుదిరించడానికి కూడా ట్రై చేశాడు. ఆయన తెలిసి ఇదంతా అక్కడ ఫ్లాప్ అవుతుంది, ఏం వర్కౌట్ కాదు, కానీ చేయాల్సింది చేయాలి. అట్లా అదే అనమాట అబ్సల్యూట్ ట్రూత్ తెలిసినప్పటికీ రిలేటివ్ ట్రూత్ లో అద్భుతంగా జీవించాలి. నోయింగ్ ఎవ్రీథింగ్, యూ మస్ట్ లివ్ హియర్ హ్యాపీలీ. తర్వాత సంసారము నిర్మాణాన్ని ఈక్వల్ గా జీవించడం, లివింగ్ ద విజ్డమ్ ఆఫ్ మహావాక్యాస్. ఎవరికైతే ఆ అనుభవంలోకి వస్తుందో వారు ఇంకా ప్లేఫుల్ గా జీవించగలుగుతారు. ఇక్కడ ఈ యొక్క భూములలో ఇది ఒక క్రీడా రంగం అవుతుంది, ఒక ప్లే గ్రౌండ్ అవుతుంది. ఈ అద్భుతమైనటువంటి భూమి అనే ప్లే గ్రౌండ్ లో చక్కగా మనం క్రికెట్ ఆడుకుంటాం, హోలీ ఆడుకుంటాం, అన్ని అద్భుతంగా. ఎందుకంటే మహావాక్యాన్ని రియలైజేషన్ పొందిన వాళ్ళకి ఇదంతా అద్భుతమైన ప్లే. చావుకే భయపడిన వాడు ఆ మహావాక్యాన్ని రియలైజ్ అయిన వాడికి అన్ని ప్రతి క్షణం మధుర క్షణమే. మధురాష్టకం ఉంది, ఆ మధురాష్టకమే ప్రతి ఒక్కటి కూడా. బాధ మధురం అండ్ సుఖము మధురం, అన్ని మధురమే ఉంటాయి. బాధ కుంగిపోవడం అండ్ ఏదైనా ఆనందానికి పొంగిపోవడం, సమపాడాల్లో రెండింటినీ సమంగా తీసుకుంటూ జీవించగలం. దట్ ఈస్ వాట్ ఈస్ రియలైజింగ్ ద మహావాక్యాస్, లివింగ్ ద విజ్డమ్ ఆఫ్ మహావాక్యాస్. సో ఫస్ట్ ప్రజ్ఞానం బ్రహ్మకి కొన్ని మనం చూద్దాం, అవేర్నెస్ ప్రాక్టీసెస్. సో సీ ద బ్యూటీ ఆఫ్ వన్నెస్ ఇన్ డైవర్సిటీ. ప్రజ్ఞానం ఏం చెప్తుందంటే, మన విశిష్ట ప్రజ్ఞానం, మనం పొందినటువంటి ఆ అపర జ్ఞానం, పరాజ్ఞానం, అది ఏం చెప్తుందంటే, సీ ద బ్యూటీ ఆఫ్ వన్నెస్ ఇన్ డైవర్సిటీ. Look at the underlying principle which is uniting everything. మనం చూసేది ఆ మూమెంట్లో ఈ కళ్ళతో కనబడేది ఒట్టి బాహ్యం మాత్రమే. మన కళ్ళతో అంతర్నేత్రంతో మనం చూసేది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్. ద బ్రాహ్మన్, ద గాడ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్, అది చూడగలగాలి. ఆ వన్నెస్ ని మనం ఎప్పుడు నిరంతరం గుర్తించుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది, దిస్ ఈస్ నాట్ స్టాండ్. ఇఫ్ ఐ సే దిస్ ఈస్ ఎ ట్రీ అని చెప్తే మీరు నమ్మలేదు. దిస్ ఈస్ ఎ ట్రీ. రిలేటివ్ ట్రూత్ లో క్లాష్ వస్తుంది. న్యూటన్ గారు పిచ్చి పట్టింది, ఇది ట్రీ అని చెప్తున్నాడు అనుకుంటా. నేనైతే ట్రీ అంటాను. బికాజ్ యూ హ్యావ్ టు సీ విత్ యువర్ ఇన్నర్ ఐ. థర్డ్ ఐతో చూస్తే దీని యొక్క దాని ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. హౌ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బిగ్ ట్రీ అనేది అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. వీ కెన్ సీ డీప్ ఇన్సైడ్ దట్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, దానిలో ఉండే ఎనర్జీ, క్వాంటమ్ ఎనర్జీ. దట్ సేమ్ క్వాంటమ్ ఎనర్జీ ఈజ్ ఎల్స్వేర్, ఎవ్రీవేర్. That energy and this energy is never separated. It's the same oneness field. ఆ అండర్లైన్ ప్రిన్సిపల్ మనకు అర్థమవుతుంది. మన దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్, అదర్స్ దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్, అందరు వ్యక్తుల మధ్యన there is a kind of interwoven, inter fabric, ఒక వెబ్. స్పైడర్ వెబ్ ఎట్లా ఉంటుంది,
అట్లా మనందరి మధ్యన ఒక వెబ్ ఉంది, వెబ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ వెబ్ ఎవరికైతే ఇక్కడి నుంచి చూస్తారో డీప్గా అది అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వన్నెస్ ఫీల్డ్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ బీయింగ్ స్టేట్. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అప్పుడు దుఃఖించరు, ఎందుకంటే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. సోల్ నెవర్ కెన్ బి డైడ్. సోల్ నెవర్ డైస్. ఆ సోల్ ఇంకొక బాడీలో వస్తుంది, అది రూపాంతరం చెందుతుంది. ఒక ఫామ్ వెళ్ళి ఇంకొక ఫామ్ లో వస్తాం అంతే. సో those who have realized the Mahavakyas, for them there is no grief, there is no sadness in their life. They are only rejoicing every moment because they see underlying principle of oneness. There is only just oneness. So see the beauty of oneness in diversity. అందరిలో వైవిధ్యంతో అందరూ ఉంటారు, కానీ అందరినీ కనెక్ట్ చేసి ఒకటే ప్రిన్సిపల్, వన్నెస్ ప్రిన్సిపల్. చైనీస్ ఆ ప్రిన్సిపల్ నేను తావో అంటారు. తావో అంటే వన్నెస్ అని, తావో అంటే ప్రిన్సిపల్. మనందరికీ డౌట్ ఉంటుంది, యూనివర్స్ ఎట్లా రన్ అవుతుంది, కార్ ఎట్లా రన్ అవుతుందో మనకు తెలుసు. ఇంజిన్ పెట్టి ఆన్ చేసి పెట్రోల్ వేస్తే ఆ ఇంజిన్లో ప్రాసెస్ రన్ అయ్యి కార్ స్టార్ట్ అవుతుంది. యాక్సిలరేటర్ నొక్కితే ఫాస్ట్గా వెళ్తాం, బ్రేకులు నొక్కితే స్టాప్ అవుతాం. ప్రాసెస్, మనకి ఆ ప్రాసెస్ తెలుసు. కానీ ఈ సృష్టి ఎట్లా జరుగుతుంది? దెర్ ఇస్ అన్ అండర్లైన్ ప్రిన్సిపల్ కాల్డ్ తావో, ఆ దాన్నే వన్నెస్ ప్రిన్సిపల్ అంటాం. దట్ వన్నెస్ ప్రిన్సిపల్ జస్ట్ ఈస్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ యూనిట్స్, సెల్ఫ్ ఆర్గనైజేషన్. అక్కడ ఎవరో బయట ఉండి చేయించరు, సెల్ఫ్ ఆర్గనైజ్, స్వయంభూ. మన కాన్షియస్నెస్ స్వయంభూ, దాన్ని సెల్ఫ్ ఆర్గనైజ్. అది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ రన్ చేస్తూ ఉంటుంది ఈ యూనివర్స్ అంతా. దట్స్ కాల్డ్ తావో ప్రిన్సిపల్. సో ఈ ప్రజ్ఞానం మనకి ఏం చెప్తుందంటే, దెర్ ఈస్ వన్నెస్ ఫీల్డ్ విచ్ వీ హ్యావ్ మిస్డ్. ఆ వన్నెస్ ఫీల్డ్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు, చూసినప్పుడు, వైవిధ్యంలో కూడా ఒక ఏకతను చూడాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ ఒక్క సత్యం ఏదైతే ఉందో, ఒకటి అనే సత్యం మనం తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ అ గ్రేట్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ ఆఫ్ us. ప్రాసెస్ ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. డీప్ సీయింగ్. బహుధా విప్రా బహుధా వదంతి అంటే ఆ ఒకటి నుంచి బహుముఖంగా, బహు వైవిధ్యంతో ఈ సృష్టి కావించబడింది. అంతా ఒకటి నుంచే వచ్చింది. ఆ ఒకటితో ఎప్పుడు కట్ ఆఫ్ కాలేదు. ఆ ఒకటే అదిగా అన్నిటిగా వ్యక్తపరచబడింది ఇక్కడ. సో ప్రాక్టీస్ డీప్ సీ. ఎప్పుడైనా కూర్చుని ఖాళీ ఉన్న సమయంలో అన్నిట్లో చూడండి, కళ్ళు తెరిచే చూడండి. మెడిటేషన్ ప్రాక్టీస్ తర్వాత మన అవేర్నెస్ లెవెల్స్ ఎంతో పెరుగుతాయి కదా. ఆ టైంలో కళ్ళు తెరిచి వృక్షాల వైపు చూడండి, జంతువుల వైపు చూడండి, ప్లానెట్ అర్త్ చూడండి, అదర్ వ్యక్తుల్ని చూడండి. డీప్ సీయింగ్ నేర్చుకోవాలి. పెరిఫరల్ సీయింగ్ అంటే ఏదో బాహ్యంగా జస్ట్ పైన పైన చూడటం, పైన పైన చేస్తే ఆ మెరుగులే కనిపిస్తాయి. డీప్ సీయింగ్ తో ఆ అండర్లైన్ ప్రిన్సిపల్ మనకు అర్థమవుతుంది. వన్నెస్ ప్రిన్సిపల్ మనం చూడగలుగుతాం. Those who have seen the underlying principle, they are unshakable. They can never fall again. They can never grieve again. They can never be unhappy again. Deep seeing నేర్చుకోవాలి. జెన్ మాస్టర్స్ కానీ, బుద్ధిస్ట్ మాస్టర్స్ కానీ, వాళ్ళు గంటల తరబడి ధ్యానం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకటే, ఏ విధంగా ఏ కోణంలో చూడాలి అనేది నేర్చుకుంటున్నారు ధ్యానంలో. లైఫ్ని ఏ కోణంలో మనం చూడాలి, డీప్గా చూడడం నేర్చుకోవాలి. సర్ఫేస్ సీయింగ్ విల్ నాట్ హెల్ప్ us. డీప్ సీయింగ్ విల్ మేక్ us హ్యాపీ, జాయ్ఫుల్ ఇన్ లైఫ్. సో రెండవ మహావాక్యాన్ని అహం బ్రహ్మాస్మి, ఈ పర్సనాలిటీ జీవాత్మ ఏదైతే ఒక పర్సనాలిటీ రూపంలో ఇక్కడ రూపుదాల్చి ఇక్కడ జీవిస్తుందో, అది ఆ జీవాత్మ ఆ పరమాత్మ ఒకటే.
ఈ జీవాత్మ పరమాత్మ సపరేట్ కాదు. అహం బ్రహ్మాస్మి, అహం శివాస్మి, అహం కృష్ణాస్మి, అహం జీసస్ మాస్మి. అంతే, దానికి తేడా లేదు. ఎవరైతే ఆ రియలైజేషన్ పొందుతారో నీకు నాకు తేడా లేదు. రామకృష్ణ పరమహంస గారిని అందరు డిసైపుల్స్ అందరూ కూడా అడిగారు, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, నీకేమో అందరూ కాళికా మాత కనిపిస్తూ ఉంటుంది, వై నాట్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ కాళికా మాత, ఆవిడ్ని అడుగు నువ్వు అని వాళ్ళ డిసైపుల్ శిష్యులంతా పురాణం పెట్టారు. రామకృష్ణ పరమహంస ఆ రోజు ధ్యానంలో కూర్చుని ఆవిడ వచ్చారు, కాళికా మాత అడిగారు, నాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, నీళ్లు కూడా తాగలేకపోతున్నాను, బుక్ కూడా, నాకేం బాగలేదు కానీ నా శిష్య బృందం అంతా బాధపడిపోతున్నారు అని అడిగాడు. ఏంటి సంగతి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి అంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, సరే నీ గొంతు అయితే కూలిపోయింది, నువ్వేం తాలేకున్నావు, మిగతా వాళ్ళ గొంతులు ఉన్నాయి కదా అని. అంతే, రామకృష్ణ ధ్యానంలో లేసి ఇదే చెప్పారు, నా గొంతు లేదు పర్లేదు, మీ గొంతులు ఉన్నాయి కదా, మీరు తాగితే నేను తాగినట్టు కాదా. ఆయన అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకున్నటువంటి ఒక పరమహంస మాస్టర్ ఆయన. సో దట్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ది మాస్టర్స్. అందరితో ఏకత్వంలో ఉంటూ ఒకళ్ళ ఆనందం పొందుతుంటే వీళ్ళు ఆనందం పొందుతారు ఆ ఏకత్వంలో నుంచి. దే సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అహం బ్రహ్మాస్మి ఈ దీనికి ఒక ప్రాక్టీస్. Ask questions of yourself. Ask yourself internally, who am I? Am I this body or do I have a body? Am I this breath or this breath just following? Am I this mind or is the mind a manifestation of some deeper truth? Who am I really? Who am I? నేను ఎవరిని? నేను ఈ శరీరాన్నా? నేను ఈ శరీరంలో ఉంటూ ఉన్నటువంటి ఆత్మన? నేనెవరిని? ఇట్స్ డీప్ క్వశ్చనింగ్, లైక్ రమణ మహర్షి లాగా సెల్ఫ్ ఎంక్వైరీ లాగా. తర్వాత మనకుండే ఈ ముసుగులు తొడుగులు వాటిని డ్రాప్ చేయడానికి డీప్ క్వశ్చనింగ్ ఇంపార్టెంట్. ఆ క్లారిటీకి మనం సంపాదించాలి. ఈ యొక్క బాడీ అనే తొడుగు, మనసు అనే తొడుగు, భావోద్వేగాలు అనే తొడుగుని, ఆ ముసుగుని, ఆ ఈగో అహంకారం అనే తొడుగు, నమ్మకాలు అనే తొడుగుని అన్ని దాటి క్వశ్చనింగ్ ద్వారా, నోయింగ్ ద్వారా, డీప్ అండర్స్టాండింగ్ ద్వారా, డీప్ సీయింగ్ ద్వారా, తర్వాత మేక్ యువర్ ఓన్ డిక్లరేషన్స్ ఇన్సైడ్ ద ఛాంబర్ ఆఫ్ మై ఓన్ బీయింగ్. డిక్లేర్ టు యువర్ సెల్ఫ్, ఐ am Brahman. I am not only a wave, I am made of ocean. I am ocean. Waves are made from the ocean, but ocean cannot be made from the waves. ఆ బ్రహ్మన్, ఆ యొక్క సర్వవ్యాపకుడైనటువంటి ఆ దివ్యత్వం నుంచి, మూల చైతన్యం నుంచి పుట్టిన వాళ్ళం మనం. మన నుంచి ఆ మూల చైతన్యం పుట్టట్లేదు, అక్కడి నుంచి పుడుతున్నాం. ఐఎమ్ ద ఓషన్. ఫ్రమ్ ద ఓషన్ ఆల్ ద వేవ్స్ ఆర్ కమింగ్. దట్ ఈస్ ద ట్రూత్. అహం బ్రహ్మాస్మి. సో అది డిక్లేర్ చేయడం అనమాట. డీప్ రియలైజేషన్ తర్వాత, డీప్ మెడిటేషన్లోకి మీరు వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ డ్రాపింగ్ ఆల్ ద అవుటర్ ఎక్స్టర్నల్ లేయర్స్, రీచ్ టు సో డీప్ ఇన్నర్ స్టిల్నెస్ వేర్ దెర్ ఇస్ జీరో. ఆ జీరో స్టేట్లో, ఇన్నర్ ఛాంబర్ ఆఫ్ బీయింగ్ లో మీరు డిక్లేర్ చేయండి, ఐ యామ్ బ్రాహ్మణ్, అహం బ్రహ్మాస్మి, I am God being. I am source being. I am not the waves in the ocean. I am the made of ocean. I am the ocean. That's a great realization, a great declaration that we can make in deep meditations. Actually, ancient times lo ee mahavakyasni వీటిని తీసుకుని డీప్ మెడిటేషన్ స్టేట్లో డిక్లేర్ చేసిన వాళ్ళు. దే యూస్ టు అటర్ దెమ్ ఫ్రమ్ ది డీప్ బీయింగ్, అండ్ దే యూస్ టు, దేర్ కాన్షియస్నెస్ యూస్ టు బి సో మచ్ ఎక్స్పాండెడ్ అండ్ స్ట్రెచ్డ్ బియాండ్ నార్మల్ కన్వెన్షనల్
limitations, and they used to experience it as permanent state of being. Because it's you who can realize and experience it. No one can actually make you experience it. It's you who can make it experience. So, aham brahmasmi, ఈ యొక్క గ్రేట్ మహావాక్యాన్ని మనం రియలైజ్ కావడానికి the only quest is to know the self, the true self. Am I the body? Am I the mind? Am I the emotions? Am I more than these things? Am I the breath? We understand breath is also not you. Breath is there for you, but it is not you. You are much bigger than the breath, much brighter, vaster than you, breath. You are not even what you think you are. You are much beyond. You think you are the energy. You are much bigger than the energy. ఒక స్థితిలో I am that అనే ఏదైతే అనుకుంటున్నామో అహం బ్రహ్మాస్మి, ఆ తర్వాత కూడా ఒక స్థితిలో ఈవెన్ మనకు ఒక ఐఎమ్ నాట్ గాడ్ అనేది కూడా వస్తుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ గాడ్. మనం గాడ్ అంటున్నామంటే దెర్ మస్ట్ బి నాన్ గాడ్ ఆల్సో. ఆయన ఎగ్జిస్టెన్స్ అనేది వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ నాన్ ఎగ్జిస్టెన్స్, దెర్ మస్ట్ బి నాన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్. అంటే ఒకటి ఫుల్నెస్, ఒకటి ఎంప్టీనెస్. నువ్వు ఎంప్టీనెస్ ఫుల్నెస్ రెండింటిని కూడినటువంటి వాడు నువ్వు. ఆ డీప్ రియలైజేషన్స్ మనం పొందగలుగుతాం. మనం థియరీ ఎంత మాట్లాడినా దట్ వోంట్ బి sufficient, because it never can go so penetrate deep. Only we can receive inspiration to practice and do the sadhana to realize it. So ఈ ప్రాక్టీస్ కూడా మీరు తీసుకోండి. ప్రాసెస్లో మనల్ని క్వశ్చన్ చేసుకుంటూ డీప్ మెడిటేషన్లో అహం బ్రహ్మాస్మి అని డిక్లేర్ చేయడం. మనం జస్ట్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ after you say aham brahmasmi, I am God. ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ వస్తాయి. ఓ నేను మహాపాపం చేశాను, గిల్ట్ కాన్షియస్నెస్ కూడా వస్తుంది. హౌ కెన్ ఐ బీ గాడ్? బ్లాస్ఫమీ అని అనిపిస్తుంది మనకి. బట్ దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ ద ఇటర్నల్ ట్రూత్. Irreversible, irrefutable truth. Thousands of realized masters have realized it. The same truth is expressed in different ways. తర్వాత మూడవ మహావాక్యం తత్వమసి. For this, dropping all the false layers, reaching to the real self within you, say to yourself, that is who you are. It is like similar practice to earlier one, a little variation. అక్కడ కూడా మనం who am I అని క్వశ్చన్ చేసుకుంటూ మన డెప్త్స్ లో మనం వెళ్తున్నాము. ఇక్కడ మనం తత్వమసిలో ఫాల్స్ లేయర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్కటి నెగేషన్ ప్రాసెస్. ఇదైతే నెగేషన్ ప్రాసెస్. That is called positive process. This is negation process. I am not this. I am not this also. I am not this also. I am that. నేను ఈ శరీరం కాదు. ఎందుకంటే శరీరం చచ్చిపోతుంది ఒక రోజు. నేను ఈ మనసులో ఉండే ఆలోచనలు కాదు, ఇవి చచ్చిపోతున్నాయి. నేను ఈ భావోద్వేగాలు కాదు, వచ్చి పడుతుంటాయి, ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. నేను ఎన్ని అహం కూడా కాదు. ఒక్కొక్కటి నెగేషన్ ప్రాసెస్తో. దీన్ని ప్రాసెస్ ఏమంటారు? నేతి ప్రాసెస్. ఇదంతా నెగేషన్ ప్రాసెస్. ఈ తత్వమసికి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నెగేషన్ ప్రాసెస్ ద్వారా డ్రాపింగ్ ఆల్ ఫాల్స్ లేయర్స్, రీచ్ టు ద డీప్ సెల్ఫ్ విత్ ఇన్ యూ, విచ్ ఇస్ ద రియల్ సెల్ఫ్. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ రియల్ సెల్ఫ్? అది ఎట్లా ఏ రూపంలో కూడా మీరు పొందొచ్చు, ఏ రూపంలోనే పొందొచ్చు మీరు ఆ అనుభూతిని. ఆ అనుభూతి ఒక ఫ్రాగ్రెన్స్ లాగా ఉండొచ్చు.
ఒక వైబ్రేషన్ లాగా ఉండొచ్చు, ఒక నెక్టార్ లాగా, టేస్ట్ లాగా ఉండొచ్చు. సెల్ఫ్ కెన్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక దివ్య అనుభూతి, ఆల్టర్డ్ స్టేట్, హైటెండ్ అవేర్నెస్ స్టేట్ లోకి రీచ్ అయ్యి మీ విజువల్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో యూనిక్ ఎక్స్పీరియన్స్, నేను చెప్పలేను అది మీకు ఎట్లాంటి అనుభవం వస్తుంది అనేది. అది ఒక్కొక్కడికి యూనిక్ ఎక్స్పీరియన్స్. నాకు వచ్చిన యూనిక్ ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్. తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్. అది మీకు పొందే అనుభవం కూడా డిఫరెంట్గా ఉండదు. అన్ని ఎక్స్పీరియన్స్కి ఓపెన్గా ఉన్నాను మెడిటేషన్లో. సో తత్వమసి ఎక్స్పీరియన్స్లో డీప్ రీచ్ అయిన తర్వాత రియల్ సెల్ఫ్ విత్ యూ, దట్ ఈస్ హూ యూ ఆర్, సే టు యువర్ సెల్ఫ్. ఇంతవరకు నేను అనుకున్న ఎన్ని నా సెల్ఫ్ కాదు, అన్ని ఫాల్స్ సెల్ఫ్, ఫసాడ్, బయట తొడుగులు మాత్రమే. దిస్ ఈస్ మై ట్రూత్, దిస్ ఈస్ మై ట్రూత్ ఆఫ్ మై బీయింగ్. నాలుగవది అయం ఆత్మ బ్రహ్మ. దీనికి ప్రాసెస్, బీ అవేర్ ఆఫ్ యువర్ సెంటర్. ఫస్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సెంటర్. అయం ఆత్మ బ్రహ్మ అనేది ప్రాసెస్. మీ సెంటర్ అంటే ఎవ్రీ మూమెంట్ లో మీ సెంటర్ వేరువేరుగా ఉండొచ్చు, ఇండివిజువల్ సెంటర్. సమ్ మే ఫీల్ వెరీ సెంటర్డ్ ఇన్ దేర్ హార్ట్. మోస్ట్లీ హార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద సీట్ ఆఫ్ ద సోల్. ఇది క్యాపిటల్ ఫర్ ద సోల్ అన్నమాట. ఆత్మ ఎక్కడుంది అని చూపించమంటే హృదయాన్ని చూపిస్తారు. హనుమంతుని అడిగారు, హనుమంతుడు హృదయాన్ని విప్పి చూపించాడు, ఇక్కడ ఉన్నాడు ఆత్మ రాముడు. మనందరికీ కూడా మనం ఫైండ్ అవుట్ యువర్ సెంటర్ ఇన్ ద మెడిటేషన్. తర్వాత షిఫ్ట్ టు అవేర్నెస్ ఆఫ్ ది యూనివర్స్. దేర్ ఇస్ ఎ యూనివర్సల్ సెంటర్. ఇది నీ ఇండివిజువల్ జీవాత్మ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది. నీ బ్రెత్ అబ్జర్వ్ చేస్తున్నావు, నీ సెల్ఫ్, నీ బాడీలో ఉన్నావు, నీ హృదయంలో నువ్వు ఉన్నటువంటి రిసైడ్ చేస్తున్నటువంటి ఆ డివైన్ స్పార్క్, దాన్ని నువ్వు గుర్తిస్తావు. ఈ సెంటర్ అది. కానీ యూనివర్స్ సెంటర్, ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ టు సీ ద యూనివర్స్, వాస్ట్ ఎక్స్పాన్సివ్ యూనివర్స్. షిఫ్ట్ టు అవేర్నెస్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ కావచ్చు ధ్యాన స్థితిలో. జస్ట్ వన్ స్లోగా మీ పరిమితుల్ని అధిగమిస్తూ ఒక్కొక్క అపరిమితమైనటువంటి స్థితిలోకి వస్తే ఆ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది. అప్పుడు బీ అవేర్ ఆఫ్ బోత్ యాజ్ సపరేట్. ద ఇండివిజువల్ అండ్ యూనివర్సల్ సెల్ఫ్ యాజ్ టూ సపరేట్. తర్వాత బీ అవేర్ ఆఫ్ బోత్ యాజ్ వన్. అయం ఆత్మ బ్రహ్మస్థితి. ఈ ఇండివిజువల్ సెల్ఫ్ ఏదైతే ఈ శరీరంలో నివసిస్తుందో ఫస్ట్ ఆ సెంటర్ ఫీల్ కావాలి. ఈజీగా ఫీల్ కావాలి. మన బాడీలో మనం ఒక స్టిల్నెస్, ఎంప్టీనెస్ రీచ్ అయిన తర్వాత మనం ఎక్కడున్నామో మనకి అర్థమవుతుంది. మన సెంటర్ మనకు తెలుస్తుంది. వీఆర్ సెంటర్డ్ హియర్, ద హార్ట్ సెంటర్. దెన్ ధ్యాన స్థితిలో యూనివర్స్ ని షిఫ్ట్ చేయడం, మన అవేర్నెస్ యూనివర్స్ అంతా మీరు వ్యాపించి అక్కడ ఉండడం. ఆ తర్వాత యూనివర్స్ నువ్వు సపరేట్ గా చూసుకోవడం. తర్వాత యూనివర్స్ నువ్వు ఏకమై ఉన్నట్టు చూడడం. ఒక సముద్రంలో ఉండే ఒక చేప పిల్ల అంటుందంట, నాకు చాలా దాహంగా ఉంది. నవ్వొస్తుంది. మనం కూడా దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అంటుంటాం. ఆ దివ్యత్వంలోనే ఉంటాం. మనము మళ్ళీ క్వశ్చన్ వేసుకుంటాం. సో ఒక్కొక్కసారి అన్ని గ్రేట్ పజిల్స్, పారాడాక్సెస్. యు ఆర్ యాక్చువల్లీ, యూ కెనాట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది యూనివర్స్. యు ఆర్ ఇంక్లూసివ్. కానీ ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి మనకి ఆ క్లారిటీ రావడానికి మనం సపరేట్ గా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అయమాత్మ బ్రహ్మ, దీని డీప్ రియలైజేషన్ కి ఫస్ట్ నీ ఇండివిజువల్ సెల్ఫ్ ని, యూనివర్సల్ సెల్ఫ్ ని సపరేట్ గా చూస్తున్నాం. ఇది నా ఇండివిజువల్ సెల్ఫ్, దట్స్ ద యూనివర్సల్ సెల్ఫ్. తర్వాత రెండు ఒకటిగా చూస్తాం. దట్స్ ద గ్రేటర్ ట్రూత్. లెసర్ ట్రూత్ ఈజ్ యూ అండ్ యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ డిఫరెంట్.
separate. Okay friends, this is a beautiful process. మీరు ఈ క్షణంలో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీలో తొంగి చూసుకోండి. ఆ తర్వాత ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ది యూనివర్స్ నుంచి చూడండి మిమ్మల్ని, ఆకాశం నుంచి మీరు చూడండి మిమ్మల్ని. దానికి ముందు ఇంకో చిన్న ప్రాసెస్ కూడా చేయొచ్చు మనం, ఎందుకంటే ఇది వెరీ లిటిల్ ఈజీ ప్రాసెస్. కొన్ని ఆ ప్రాసెస్ మనం క్యాచ్ చేస్తే, మ్యాక్ క్యాచ్ చేస్తే ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డును చూడండి, ఇప్పుడు ఈ బోర్డును చూడండి. ఇప్పుడు ఈ బోర్డు నుంచి మిమ్మల్ని చూసుకోండి. థింక్ దట్ దిస్ హ్యాస్ ఐస్, ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. ఎట్లా ఉంది? దట్ ఫీలింగ్ ఈస్ వెరీ డిఫరెంట్. సేమ్ థింగ్, యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూనివర్స్ నుంచి మిమ్మల్ని మీరు చూడండి. దట్స్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్. ఇందాక మనం చేసిన ప్రాసెస్ లాగా క్రైస్ట్ ఐస్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది, మీరు మీ ఐస్ నుంచి మీరు ఆ ప్రాబ్లం చూస్తే ఎట్లా ఉంటుంది, అట్లానే ఇండివిజువల్ సెల్ఫ్. అట్లానే చేసిన తర్వాత యూనివర్సల్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ నాట్ సపరేట్, యూ బోత్ ఆర్ వన్, ఇంటర్మింగిల్డ్. You are inclusive. You are the big ocean of the self. You are included in that. Everyone is included. People who are dead, people who are alive, people who are sleeping, people who are ignorant, అవిద్యతో ఉండేవాళ్ళు, విద్యతో ఉండేవాళ్ళు, అన్ని రకాల అందరూ యూనివర్సల్స్ లో భాగమే. సో ఈ ప్రాసెస్ మీరు కూడా యూ ట్రై. ఇట్ ఇస్ ఎ హోంవర్క్ ఫర్ యూ. ఇట్ ఇస్ ఎ హోంవర్క్ ప్రాసెస్. సాధన చేస్తే మనకి ఒకరోజు ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనం పొందగలుగుతాం. ఇది సర్వం కలివిదం బ్రహ్మ అనే ప్రాసెస్ కి మనందరికీ తెలుసు. దిస్ ఇస్ ఆల్సో అనదర్ మహావాక్య. వీటిని అడిషనల్ మహావాక్యాస్ అంటాం. వీటిని ఇంకా వేరే ఉపనిషత్స్ నుంచి తీసుకున్నది. మిగతా అన్ని ఒక ఎత్తు అయితే సర్వం కలివిదం బ్రహ్మ అనేది ఇంకొక ఎత్తు. ఎందుకను అంటే ఫస్ట్ అన్ని కూడా మీ సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించింది. నేను అనుకున్నట్టు ఈ సెల్ఫ్ ఇండివిజువల్ సెల్ఫ్ కాదు, నేను యూనివర్సల్ సెల్ఫ్. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ సర్వం కలిగిన బ్రహ్మ ఏం చేస్తుందంటే, నేను ఒక్కడే కాదు, నా ఫ్రెండ్ కూడా దేవుడే. హీస్ ఆల్సో గాడ్. వాళ్ళు కూడా దేవుడే. ఓ హిట్లర్ కూడా దేవుడే. ఎవరు దేవుడు కాదు? అందరూ దేవుడే. సో సర్వం కలిగిన బ్రహ్మ మనలో పుట్టే ఒక సూక్ష్మ అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఇంత రిలైజ్ అయినా కూడా సూక్ష్మ అహంకారం రావడానికి ఆస్కారం ఉంది. నేను ఒక్కడనే సెల్ఫ్ రియలైజ్ పర్సన్, ఎవరూ రియలైజ్ కాలేదు. నేను ఒక్కడనే గాడ్, మిగతా అంతా అన్గాడ్లీ పీపుల్, అన్హోలీ పీపుల్. కానీ సర్వం కలిగిన బ్రహ్మ అందరిలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు చూడగలుగుతాం. సో look deeply into everything which is around you, calmly, quietly see the truth which is so evident and clear in everything. అందరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే మేల్కొల్పు జరుగుతుందో, ఎవరైతే వారిలో కూడా బుద్ధ which is in birthing process, Christ who is coming out, there everyone is in the process only. కొంతమంది ఫాస్ట్ గా అది రీచ్ అవుతారు, కొంతమందికి కొంత టైం పడుతుంది. బట్ ఇట్ ఈస్ సో డెఫినెట్, అందరూ ఒకరోజు ఎన్లైటెడ్ బీయింగ్స్ అవుతారు. ఒకరోజు దట్స్ అ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీవన్. బ్రాహ్మణుడు ఒకడే బ్రహ్మజ్ఞాని కాడు, అందరూ, ఎవ్రీవన్. సో దేర్ ఇస్ నో నీడ్ టు రియలీ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ దాట్. సో ఐఎమ్ ద ఎన్లైటెడ్ బీయింగ్ అనే అహంకారం అవసరమే లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఓకే, నేను ఈ రోజు రియలైజ్, నువ్వు రేపు రియలైజ్ అవుతావు, ఇంకొక 2-3 రోజులు, లేకపోతే ఈ లైఫ్ టైమ్, 10 లైఫ్ టైమ్స్, ఇట్స్ ఓకే. సర్వం కల్విదం బ్రహ్మ క్రియేట్స్ ఈక్వల్నెస్ ఇన్ ద క్రియేషన్, రిమూవ్స్ ఆల్ ద ఈగోయిస్టిక్ బ్యారియర్స్. Ego is one of the biggest hurdle in the spiritual journey. So
Look deeply into everyone and everything. Recognize the Brahman in everything, God in everyone. Somebody who has realized Godhood, somebody not yet. But one day everyone will realize. సర్వం కలిగిన బ్రహ్మ ఒక బ్యూటిఫుల్ బుద్ధా ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, కృష్ణ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, ఒక క్రైస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, ఒక అద్భుతమైనటువంటి శక్తి మండలాన్ని క్రియేట్ చేస్తుంది, జ్ఞాన మండలాన్ని క్రియేట్ చేస్తుంది. ఆరో ప్రాసెస్, ఇంకొక మహావాక్యం ఏంటంటే ఆనందో బ్రహ్మ. ఎవడైతే ఆనందంగా ఉంటాడో వాడు బ్రహ్మే. God can be seen in happiness because God is happiness. చిన్నపిల్లలు జనరల్ గా ఈ స్థితిలో ఉంటారు, ఆనందం బ్రహ్మ, కేరింతలు కొడుతుంటారు. పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేరు చిన్నపిల్లలు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అన్కంట్రోలబుల్ గా అన్ని కొడతా ఉంటారు, నవ్వుతుంటే కొడతారు, ఆడుకుంటుంటే కొడుతుంటారు. కానీ పిల్లలు గొప్ప దేవుళ్ళు, ఆనందో బ్రహ్మ స్థితిలో ఉంటారు. మనం అది కోల్పోతాం పెద్దగా కొద్దీ, మళ్ళా మెడిటేషన్ ద్వారా రీగెయిన్ చేసుకుంటాం ఆనందో బ్రహ్మ స్థితి. దీనికి ఏంటంటే ప్రాసెస్ కనెక్టింగ్ టు ద ప్లేస్ ఆఫ్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ బీయింగ్ అండ్ సోల్, విచ్ ఈస్ వెరీ అన్కండిషనల్ జాయ్ అంటాం. మన జాయ్కి, మన ఆనందానికి ఒక రీజన్ ఉండకూడదు. రీజన్ పెట్టుకున్న ఆనందం, ఆ రీజన్ వెళ్ళిపోగానే ఆనందం పోతుంది. ఐఎమ్ జాయ్ఫుల్ బికాస్ మై వైఫ్ ఈజ్ అప్రిషియేటింగ్ మీ. ఆ పక్క రోజు వైఫ్ అప్రిషియేట్ చేయలేదు మిమ్మల్ని, ఆ జాయ్ ఎగిరిపోతుంది. అట్లాంటి జాయ్ మనకెందుకు? ఎట్లాంటి ఆనందం మనకి కావాలంటే మనలో ఎప్పుడు ఉండాలి, సదా నిరంతరం ఒక గంగా నది ప్రవాహం లాగా ఉండే ఆనందం కావాలి మనకి. అట్లాంటి ఆనందమే ఆనందం అంటాం, సర్వానందం, బ్రహ్మానందం అంటాం. అది మన ఆత్మ సాక్షాత్కారంలో పుట్టేటువంటి ఒక గొప్ప రియలైజేషన్, ఆనందం బ్రహ్మస్థితి. అందుకే యోగులు ఎప్పుడు సదా ఆనందంతో ఉంటారు. ముహమ్మద్ ప్రవక్తకి ఎన్నో కష్టాలు వచ్చాయి, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బిట్రే చేశారు. ఆయన ఎన్ని కష్టాలంటే మిడిల్ ఈస్ట్ లో అన్ని కష్టాలే, కానీ ఆయన ఆనందాన్ని ఎవరు తీసేయలేకపోయారు. ఎప్పుడు అల్లా స్టేట్, అల్లాహు అక్బర్, అల్లా ఇస్ ద గ్రేట్. ఆ స్థితిలో ఎప్పుడు ఉండగలిగాడంటే ఆనందం బ్రహ్మస్థితి. అది అట్లాంటి మాస్టర్స్ ఎవరైతే ఆ స్టేట్ కి వాళ్ళు చాలా సాధన ద్వారా వెళ్ళారో ఆ స్థితిలో ఉండగలుగుతారు. సో ప్రాక్టీస్ ఇట్. Connect to the place of joy deep within you, where there is unconditional joy in you. There is no reason for your joy. It is just like a wellspring, fountain, endless. The alpha state of అది ఆల్ఫా, బీటా, డెల్టాస్ అది కూడా కాదు. It is joy has బీటా స్టేట్ లో కూడా ఉండొచ్చు. వై నాట్ బీటా స్టేట్? కళ్ళు తెరిచి కూడా ఆనందంగా ఉంటుంది. ఆల్ఫా స్టేట్ అంటే మనం ఆల్టర్డ్ స్టేట్, డీప్ మెడిటేషన్కి వెళ్తే ఆ జాయ్ వస్తుంది అనుకోవచ్చు. కానీ ఏ యోగులైతే డీప్ రియలైజేషన్, సెల్ఫ్ ని రియలైజ్ అయ్యారో, పొందారో, అనుభవాన్ని తీసుకున్నారో, వారికి ఎప్పుడు ఆనందమే, చెరగనటువంటి ఆనందం ఎప్పుడు ఉంటుంది. సో ఆ ఆనందంతో బ్రహ్మా స్థితికి చేరుకోవడం కూడా ఒక మహా ఆనందకరమైనటువంటి స్థితి. సో connect to the deep place within your soul where there is joy. ధ్యాన సాధనలో అందరికీ ఒకరోజు ఆ అనుభవం కలుగుతుంది. ఒకరోజు ధ్యానం చేస్తూ పోయాను. సడన్ గా ధ్యానంలో నవ్వు పుట్టింది నాకు. ఆ నవ్వు కారణం లేదు. ధ్యానం అయిపోయింది, కళ్ళు తెరిచాను, నవ్వుతూ ఉన్నాను. ఎంత నవ్వు అంటే ఆ నవ్వు అప్రోరియస్ లాఫ్టర్ గా అయిపోయింది. నా కడుపు ఉప్పిపోయే నవ్వు అనమాట.
కూర్చున్న వాడిని పైనుంచి ఆ టేబుల్ చైర్ నుంచి కింద పడి నవ్వుతున్నా, పొందుతూ నవ్వుతున్నా. నా చుట్టుపక్కల పిచ్చోడు అయిపోయాడు, జారీ చేస్తారు. కానీ నా ఎక్స్పీరియన్స్ అన్కండిషనల్ జాయ్. ఆ జాయ్ నా బాడీ కూడా కంటైన్ చేయలేకపోయింది. ట్రెమెండస్ సర్జ్ ఆఫ్ ఎనర్జీ. ఆ లాఫ్టర్ కి అందరూ దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ స్టేట్ లో వచ్చినటువంటి జాయ్, అండ్ ఇట్ నెవర్ వ్యానిష్డ్ ఫర్ మీ ఫ్రమ్ దట్ టైం. ఎప్పుడైతే ఆ జాయ్, నాకు అన్కండిషనల్ జాయ్ నాకు వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళలేదు నాకు. అప్పటి నుంచి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటూనే ఉంటుంది ఆ జాయ్, నిరంతరంగా ఒక నాదం లాగా, ఒక నదీ ప్రవాహం లాగా. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. So, joy. So, I can say that it is definitely reachable for everyone. ఒక ధ్యాన స్థితిలో అందరికీ ఆ అన్కండిషనల్ జాయ్ అనే స్టేట్ ని పొందగలుగుతాం. I might lose anything, but I will still be joyful. ఆ స్థితి అన్నమాట. ఎంత బాగా నా శరీరాన్ని సిలువ వేసినట్టు వేసినా కూడా జాయ్ ఉంటుంది. ఎందుకంటే దట్ కెనాట్ బి టేకెన్ బై ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ వర్త్ రీచింగ్ టు దట్ స్టేట్ ఆఫ్ జాయ్. దిస్ కాల్డ్ ఆనందో బ్రహ్మ స్టేట్. సో ఇంకొకటి బ్రహ్మ సత్యం జగం మిథ్య, ఇంకొక మహావాక్యం మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. బ్రహ్మ అనేది అబ్సల్యూట్ ట్రూత్. అల్లాహు అక్బర్ అల్లా ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ట్రూత్. అల్లా ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ వన్. There is only one truth. That is called Brahman. That is called God. So, Brahma Satyam, Jagam Mithya. Jagam అనేది ఈ యొక్క రిలేటివ్ ట్రూత్, ఈ యొక్క ఫిజికల్ ప్లేన్, 3-dimensional ప్లేన్ లో జరిగే అన్ని కూడా మిథ్య అంటాం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ రియల్లీ మిథ్య, దిస్ ఇస్ కాల్డ్ రిలేటివ్ ట్రూత్ ఆర్ లెస్సర్ ట్రూత్. That is called greater truth or grander truth or grandest truth. So, మనం ఈ రెండిటి మధ్యన మనం కనెక్షన్ మనం అర్థం చేసుకుంటే ఒక ప్లేఫుల్నెస్ మనలోకి వస్తుంది. అంతవరకు మనకి పారాడాక్స్ లో, మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం. Be mindful of your own temporary and eternal. రిలేటివ్ ట్రూత్ ఎప్పుడు టెంపరీ, అండ్ అబ్సల్యూట్ ట్రూత్ ఇస్ ఎప్పుడు పర్మనెంట్ ఆర్ ఇటర్నల్, సనాతనం, ఎప్పటికీ ఉండేది, మీతో ఉండేదే ఎటర్నల్ ట్రూత్. సో బ్రహ్మ సత్యం జగం మిథ్య, 4 వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. చాలా మంది బ్రహ్మ మిథ్య జగం మిథ్య అనేవాళ్ళు అతీస్తుంటాం, నాస్తికులు ఉంటాం. అంటే ఇది సత్యం లేదు, అది సత్యం లేదు అలా అట్లా కాదు. నాస్తికులు అనేవాళ్ళు ఈ బ్రహ్మ మిథ్య జగం సత్యం, నేను చూసేదే ఇదే సత్యం, బ్రహ్మ మిథ్య, బ్రహ్మ లేదు పాడలేదు, మనకు కనిపించేది ఏమీ లేదు, కనిపించేదే సత్యం, నేను చూసే కుందేలు 3 కాళ్ళు, నాస్తికవాదం. తర్వాత బ్రహ్మ సత్యం జగము సత్యం, ఇది సత్యం అది సత్యం అనేది ఒక వర్షన్. ఇంకొక వర్షను బ్రహ్మ మిథ్య జగము మిథ్య, ఈ 2 మిథ్య. డిప్రెషన్, డీప్ డిప్రెషన్, ఏం లేదు, అది లేదు ఇది లేదు, అబ్సల్యూట్ ట్రూత్ మిథ్య, ఇది ట్రూత్ ఇది కూడా లేదు, అదొక డీప్ డిప్రెషన్ స్టేట్. ఇంకొకటి జగం బ్రహ్మ సత్యం జగం మిథ్య అనేది. సో ఇది లెస్సర్ ట్రూత్ జగం అనేది, అది బ్రహ్మ అనేది గ్రేటర్ ట్రూత్. మనమంతా కూడా ఈ రెండింటి డిస్టింక్షన్ మనం తెలుసుకున్నప్పుడు ఎంతో క్లారిటీతో మన జీవనాన్ని చేయగలుగుతాం. మన సోల్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సోల్ ఎడ్యుకేషన్కి. ఎందుకంటే అక్కడి నుంచే మిగతా అనుభవాలన్నీ బర్త్ తీసుకుంటున్నాయి, పుడుతున్నాయి.
అబ్సల్యూట్ ట్రూత్ తెలుసుకున్న తర్వాత రిలేటివ్ ట్రూత్ లో జీవించడం అనేది ఒక కరతలామలకం అవుతుంది. ఆడుకుంటాం అప్పుడు ఇది ఒక ప్లే గ్రౌండ్, ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు మనం మన ఎనర్జీని కాన్షియస్నెస్ తో ఆడుకోగలుగుతాం. లేకపోతే అంత దుర్భరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో హౌ టు రికగ్నైజ్ వాట్ ఈస్ టెంపరరీ, వాట్ ఈస్ పర్మనెంట్. ఆ క్లారిటీని ఎట్లా సంపాదించాలి. వెరీ మెటిక్యులస్లీ వాచ్ యువర్ ఓన్ లైఫ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్, విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ మూవింగ్. ఇంతవరకు మీ యొక్క సెట్ ప్రయారిటీస్ ఏమేమి ఇచ్చారు, దేని మీద ప్రయారిటీస్ పెట్టారు, మీ లైఫ్ డైరెక్షన్ ఎట్లా వెళ్తుంది, మీ ప్రయారిటీస్ వేట్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు రీప్రయారిటైజ్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ సోల్కి ఇవ్వండి. చూడండి వాట్ చేంజెస్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ దాట్ గివ్స్ యూ స్ట్రాంగ్ ఫౌండేషన్. నా లైఫ్లో కూడా ఫస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. నా ప్రయారిటీస్ అన్ని ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఈ ఫిజికల్ డైమెన్షన్ ఇచ్చేవాడిని. అట్లాంటిది ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోల్ ఇన్ డైలీ లైఫ్. రీప్రయారిటైజ్ చేశాను. నా ఫస్ట్ ప్రయారిటీ సోల్కి ఇచ్చాను. I became more happier than before. I became more lively than before. That's the change, big change that will happen. So, ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఏది చదవాలో అది చదవాలి ఫస్ట్. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వస్తు వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వ అవధానం, మంగళ అవధానం. ఇదే చదవాలి ఫస్ట్. ఆధ్యాత్మిక చదువు చదవాలి. ఆ తర్వాత మిగతా అన్ని బర్త్ అవుతాయి. అన్నిటి దాని నుంచి అన్ని పుడతాయి. మీ ప్రాస్పెరిటీ పుడుతుంది, మీ ఎంటైర్ లైఫ్ దాని నుంచి పుడుతుంది. ప్రాసెస్ 8, లివింగ్ యాజ్ వన్నెస్. ఈ మహావాక్యాలకి మనం డైలీ లైఫ్లోకి ఎట్లా తీసుకురావాలి అంటే ఒక సింపుల్ ప్రాక్టీస్ ఇది. లివింగ్ యాజ్ వన్నెస్. లివింగ్ నాట్ యాజ్ సపరేట్, లివింగ్ యాజ్ వన్నెస్. ఇంక్లూజివ్గా అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ, యూనివర్స్ నువ్వు వేరుగా కాకుండా, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అని కాకుండా, ఆ దివ్యత్వం అంతా కలిసి ఇక్కడ ఉన్నారు అనే భావనతో ఇక్కడ జీవించడం. లివింగ్ యాజ్ వన్నెస్. ట్రీటింగ్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్ అండ్ గాడెస్. ప్రతి వ్యక్తిని, అందరినీ కూడా వాళ్ళలో ఉండే దివ్యత్వాన్ని గుర్తించి, I bow down to the God within you. I bow down to the Goddess within you. అనే ఆ భావనతో జీవించడం. సో ఎంప్టీనెస్ ఈజ్ ఫుల్నెస్. ఈ రిలేషన్షిప్ కూడా మనం అర్థం చేసుకోవడం. ఎవరైతే ఎప్పుడు ప్రతి క్షణంలో ఎంటీగా ఉండగలుగుతారో, ఎంప్టీనెస్ చేసుకోగలుగుతారో, వాళ్ళు ఎప్పుడు ఫుల్నెస్ లో ఉంటారు. ఎంప్టీనెస్ ఈజ్ ఫుల్నెస్. ఎప్పటికప్పుడు ఎంటీ కావడానికి ట్రై చేయండి. మీ అహంకారాన్ని ఎంటీ చేసుకోండి. ఎక్కడైతే మీకు అందరూ మిమ్మల్ని పైన కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారో, ముల చెట్టు మీద ఎక్కిస్తున్నారో, వెంటనే కమ్ టు ద గ్రౌండ్. ఎంటీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దట్ ఫేమ్, నేమ్, రెప్యుటేషన్, ఎవ్రీథింగ్. అదర్వైజ్ మన డిజైర్ ఎట్లా ఉంటుంది, నేను సెలబ్రిటీ కావాలి, నేనే నెంబర్ 1 కావాలి, అట్లా ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు ఎంటీ దోస్ థింగ్స్. ఎంటీనెస్, ఇట్స్ నాట్ డినైయింగ్, ఇట్ కమ్స్ టు యూ, బట్ డోంట్ బి అటాచ్డ్ టు ఇట్. ఎవరైతే ఆ ఎంటీనెస్ లో ఉంటారో దే ఆర్ గ్రౌండెడ్ పీపుల్. దే కెనాట్ బి షాకిల్డ్, దే కెనాట్ బి falling down. They are always full. The universe lives through them. Every moment becomes a divine moment. Adi manam living with the wisdom of Mahavakyas. Emptiness is fullness. అందుకే బుద్ధుడు ఈ ప్రాక్టీస్ అందరికీ ఇచ్చాడు. ఎంప్టీనెస్. ఎప్పుడు ఆయన ఎంఫసిస్ అంతా ఎంప్టీనెస్. బి ఎంప్టీ. మెడిటేషన్ ఈజ్ ఎంప్టీనెస్, జీరో స్టేట్. అప్పుడు నీలోకి ఏది తీసుకోవాలో ప్యూర్ విజ్డమ్ ని తీసుకుంటాం.
సోల్ ప్రయారిటీ ఇస్ మెడిటేషన్, ధ్యానం. ధ్యానం అంటేనే ఎంప్టీనెస్, ధ్యానం అంటేనే మనస్సు శూన్యము, ఇంకా మహాశూన్యం చేసుకోవడం, మన అహంకారాన్ని కూడా శూన్యం చేయడం, మనలో ఉండే అన్ని కాంప్లెక్సెస్ని శూన్యం చేసుకోవడం, అన్నిటినీ జీరో స్టేట్లో పెట్టేసేయడం. అప్పుడు మనం ఫుల్నెస్ రీచ్ అవుతాం. ఈ ఈక్వేషన్ కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు దే రియలీ గెట్ సో మచ్ బెనిఫిటెడ్ త్రూ ద స్పిరిచువల్ ప్రాసెసెస్, సింపుల్ ప్రాసెస్ ఆఫ్ ఎంప్టీనెస్ అండ్ ఫుల్నెస్. సో ఈ 4 మహావాక్యాలు అండ్ ఇంకొక 3 అడిషనల్ మహావాక్యాలు కూడా చప్పట్లు కొడతాం. Great masters, teachers, వాళ్ళందరికీ కూడా. రైట్ మూమెంట్ లో వచ్చారు శ్రీదేవి మేడం. ఐ రిక్వెస్ట్ శ్రీదేవి మేడం టు స్పీక్ ఫర్ ఫ్యూ మినిట్స్. నేను కలిసినటువంటి ఒక మాస్టర్, ఎనీథింగ్ యూ షేర్, మీ సందేశం. ఎందుకంటే యూనివర్స్ వర్క్స్ త్రూ సింక్రానిసిటీస్. నేను ఈ టాపిక్ ఎండ్ చేస్తున్న సమయంలోనే మేడం ఇక్కడికి ఎంటర్ అయ్యాను. సో యువర్ మెసేజ్ విల్ బి వెరీ గుడ్. ద యూనివర్స్ ఆల్వేస్ వర్క్స్ త్రూ సింక్రానిసిటీస్. ఈ మాస్టర్ నేను కలిసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్ప బుద్ధుడిని చూశాను, ఒక జెన్ మాస్టర్ని చూశాను. ఈ జెన్ మాస్టర్ ఏం చేస్తారంటే ఎప్పుడు అందరు మొట్టికాయలు వేస్తారు. జెన్ మాస్టర్ ఎప్పుడు కర్రలు పెట్టుకుని ఉంటాడు అనమాట. జెన్ మాస్టర్ 3 కర్రలు ఉంటాయి. ఆ 3 కర్రలకు 3 పేర్లు ఉన్నాయి. ఒక చిన్న కర్ర ఒకటి ఉంటుంది, ఇంకొంచెం పెద్ద కర్ర ఉంటుంది, ఇంకా పెద్ద కర్ర ఉంటుంది. దాని పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కదానికి. సో ఆ చిన్న కర్ర పేరు మదర్స్ లవ్ అంటారు అనమాట. ఇంకో మీడియం సైజ్ ఉన్న దాని పేరు సిస్టర్స్ లవ్. ఇంకా పెద్ద కర్ర ఉంది, అది టీచర్స్ లవ్ అంటారు అనమాట. పెద్ద కర్ర అంటే ఒక గురువు, జెన్ గురువు ఆ 3 కర్రల్ని ఉపయోగిస్తాడు. టీచర్స్ లవ్ అంటే పెద్ద కర్రతో పెద్దగా కొడతాడు అనమాట. ఎంత బాగా కొడతాడో, చితికి బాగుతాడో, అంత ప్రేమ ఉంటే తప్పితే అట్లా చేయరు. సో ఈ మాస్టర్ని కలిసినప్పుడు కూడా నేను ఆవిడలో చూసినటువంటి గొప్ప గుణంలో కంపాషన్. ఎప్పుడు తన యొక్క గ్రౌండెడ్ గా, ఈ గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు పక్క దొరకదు అనమాట. తను డెడికేషన్ చేయాలని ఏదైతే ఉంటుందో, కర్తవ్య దీక్ష, ఏ కర్తవ్యాన్ని తను తీసుకుంటారో దాని మీదే ఉంటుంది దీక్ష, అంతే. వేరే దానికి ఎక్కడికి వెళ్ళదు. ఎన్నో జన్మల ధ్యానం చేస్తే తప్పితే అట్లాంటి గుణాలు రావు. That she is of great support for the whole movement. 80 దేశాల్లో వెళ్ళి లక్ష్మి గారు నేను ప్రచారం చేయగలిగామంటే నథింగ్ బట్ ఆ భుజాల మీద నన్ను మోస్తారు. ప్రభుత్వం ఆమె ముందు నడవట్లేదు, ఈ అక్షరాల సత్యం. Well, I'm just not using the mic. The mic use shake. I'll just talk. I think you all can hear me. సార్ చెప్పిన తర్వాత ఓ శ్రీదేవి అంటే ఇది అని చెప్పేసి మీ అందరికీ అనిపించవచ్చు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ యూ ఫీల్ అబౌట్, వాట్ ఐ ఫీల్ అబౌట్. ఒక మనిషిని చూసినప్పుడు ఆ రెజనెన్స్ ఉంటుంది, ఆ స్పార్క్ ఉంటుంది. నేను సార్ మీట్ అయిన
my sister who nenu business associates and very close family friends. Sir, medical student, I was in Kochar. We were eating non-veg and he told the importance of vegetarian. Immediately after that, vegetarianism, non-veg నుంచి వచ్చేసి vegetarian వచ్చి there was a spark and there was a connection. నేను రాజశేఖర్ ఇద్దరు feel అయ్యామని. The journey started like that. 94 my daughter is in my life. 97 it was Sanbal. Both of them were the children of, very closely associated with Dr. Newton also in daily life. In fact, మేమిద్దరం కంటే కూడా వాళ్ళే పేరెంట్స్ పిల్లలకి. So, నా ఎక్కువ connection is with Mr. Rajshekhar and with the children. When they are taken care of, I just questioned myself, do I sit at home నేను ఇంట్లో కూర్చోవాలా? Giving me an opportunity. So, Dr. Newton నాకు ఈ opportunity ఇచ్చారు. That do this. So, మీరే చెప్పండి మీరు అందరూ. నేను privileged ఆయన లైఫ్ లో రావడానికి am I privileged that he has given me this opportunity? ఒక మనసు అలా హ్యాండ్ ఇన్ హ్యాండ్. మోస్ట్ ఇంపార్టెంట్ మన లేడీస్ గా మనకు ఉన్నది ఏంటి? పుట్టిన తర్వాత పేరెంట్స్ రియల్లీ బాయ్స్ ఎవరైనా కాదు, మేల్స్ ఎవరైనా కాదు. మగపిల్లలు డిఫరెంట్ గా ఉంటారు పేరెంట్స్. గర్ల్స్ ఎలా ఉంటారు, ఆడపిల్లలు ఎలా ఉంటారు, వెరీ క్లోజ్ విత్ పేరెంట్స్. అమ్మ నాన్న చెప్పిందే. దాని తర్వాత ఒక మనిషిని మీట్ అయ్యి అతనితో జీవితం పెంచుకున్న తర్వాత అదే when he is taking care of everything for me, ఎప్పుడు ఆయన డిసప్పాయింట్ చేయలేదు. మనం ఏం చేస్తాము, భగవంతుడి చేతిలో పెట్టేసాము, నేను వదిలేస్తాను, నేను నన్ను ఎప్పుడు అలా చేయలేదు. He always made me to learn everything and start. But when he is taking care of, this is my least, the smallest thing where I can do for him is that what he told is definitely from his heart and from his soul, not from his being, entire being. I wouldn't check him. But what I am doing for him, but what he did for me is not even a drop. This is my feeling. And I totally respect it. Second thing ఏంటంటే ప్రతి నిమిషం ఆయన ఒక సెంటెన్స్ కానీ పని చెయ్యాలి అని అంటే కనుక నేను బైసికల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాను, ఫైనాన్స్లో ఉంటాను. నేను ఎప్పుడూ కూడా రిలేటివ్ ట్రూత్లో అసోసియేటెడ్. నాకు అది నచ్చకపోయింది. ఇమీడియట్లీ ఇప్పుడు ఇదేనంటే ఆ నచ్చమంటే అలా కాదు, నాట్ ఇన్ ద లిటరల్ సెన్స్, లైక్ ఇది నేను చేయలేను, లేకపోతే ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, దీనికి ఇంత ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది. కానీ ఈవెన్చువల్లీ I came to know that that is more important. That is, his teachings are something, there are no words. I don't want to dilute it by telling that ఇది ఒక మాస్టర్ గురించి చెప్పి ఒక పొగడ్తలు ఇట్లా కాదు చెప్పేది. I'm telling you all how to learn from my experience of how I ఒక తన నోట్లో నుంచి వచ్చింది అని అంటే కనుక I can tell you with my gut feeling from my consciousness that from the totality, నేను కానీ, హరిక కానీ, రమణ కానీ, సుధాకర్ కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, భవాల్ రాజశేఖర్ కానీ, we don't even think. అప్పుడు దాకా అసలు వెళ్ళిపోతాం ఏంటి, ఇది వెళ్ళిపోతే మాకు అక్కడ డెస్టినేషన్ ఉన్నప్పుడు డిబేట్ అంటారు, ఇలా వెళ్ళండి అంటారు. ముందు చాలా ఇబ్బంది అయ్యేది, అసలు వెళ్ళిపోయి అక్కడ వచ్చేస్తున్నాం, ఈ చెప్పి లైబ్రరీ ఈ చెప్పి బుక్ తీసుకుందాం అన్నప్పుడు ఇటు తిరగండి అంటారు. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి అని కనపడుతుంది, అయినా సరే అడుగుతారు. బట్ దేర్ విల్ బి సో మచ్ ఆఫ్ ఓషన్స్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ అవర్ గ్రోత్. That is what is Dr. Newton for all of us. This is the words which are coming from me and from my entire team. నేను లక్ష్మి గారి గురించి చెప్పాలి అని అంటే కనుక సొల్యూషన్స్, బికాస్ we share a very very beautiful relationship where it is always the growth for them. It makes me always to grow. So, and Dr. Newton ఎలా అంటే is everything for me. Everything. You create your reality. ఏదైనా వెళ్తే కనుక అదే వెళ్తారు. First and last thing what he taught me is everybody who comes in the academy look everything enter here, well they are your teachers and you have to learn. That was the last thing. Problem they are ellalo ante ganaka Indians knowledge selva ఏ రోజు సొల్యూషన్స్ రావడం. Am I right, Adina? Very strict అన్నమాట, but still highest compassion. So
I always tell humbly that this is my purpose. I'm born here, but it's taking care of something which is very important for me as a female in my life, and moreover born in India, and I love my community. I have all the time in life for whatever he's asked me. And as a teaching, he's a great teacher. ఇన్ని సంవత్సరాల్లో ఆయన చూసింది ఏంటంటే ప్రతిదీ ఎన్నో సంవత్సరాలు ఎన్నో జన్మల సాధన ఉన్నా ఈ లైఫ్ టైంలో మళ్ళీ దాన్ని సాధన చేసి మీకు ఇచ్చేస్తారు. ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద ట్రూత్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందుకని లోక్నాథ్ వచ్చి యాక్ట్ క్వశ్చన్స్ అడగమని చెప్తారు. బికాస్ లోక్నాథ్ అండర్స్టూడ్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ నాట్ దట్ యూ ఆల్ డిడ్ అండర్స్టాండ్. ఇక్కడికి వచ్చి మేము యాక్ట్ క్వశ్చన్స్ యూజ్ చేయండి అని చెప్పేసి మీకు చెప్తున్నాము అని అంటే కనుక యువర్ ప్రివిలేజ్ టు టేక్ డాక్టర్ న్యూటన్స్ wisdom. It's really blessing. Many masters in the world, we are here to take the wisdom of the masters and apply in our life, integrate in our life, and give the best to ourselves. That is what it is. Simple. Shishikla Garu has come with that prompt. ఒకటి డే నుంచి ఈ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఆయన ఏం వర్క్ చేస్తున్నారు? నాకైతే నేను సొల్యూషన్ సార్ చెప్పి మార్నింగ్ టు ఈవినింగ్ ఏం పని చేస్తున్నారు? ఎంత టైం మీకు ఖాళీ ఉంది, మీ మైండ్ ఎంత ఖాళీగా ఉంది, దానిని చూసుకొని హెల్ప్స్ రీడ్ చేయండి, బెస్ట్ చూసుకోండి, యూ విల్ గెట్ ద సొల్యూషన్. దట్స్ వాట్ డాక్టర్ న్యూటన్ టీచర్స్. ఎందుకంటే ఎక్కువ చెప్పండి. Delete whatever is not in your way, delete. Whatever is the best for you, take it. Because వాళ్ళిద్దరూ మీ వైఫ్ చాలా హెల్ప్, డెఫినెట్లీ దానికి ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉండొచ్చు, గెస్ట్ ఉండొచ్చు, ఎన్నో మేనేజ్ చేయొచ్చు. బికాస్ షీ నోస్ హౌ టు మేనేజ్ ద హోమ్ అండ్ దట్ ఈస్ నీడెడ్. తనకి పర్ఫెక్ట్ అయినప్పుడు యూ లవింగ్ హర్ సో మచ్, యూ షుడ్ గివ్ దట్. Simple. Where there is love, that's it. Anthony, he told, who is the lost, we have to take it. They are lost. Jesus takes care of them. Who is lost? We take care of them. This is the way he teaches us. Chala compassion. So, money margam etukomantundi master ultimate. Ikkada కూర్చొని నా గురించి చెప్తాడు. This is how I am formed. So, is it great to me or to him? Internal me discussions. Second point, soul coach start చేసినప్పుడు, లైఫ్ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఏం లేదు. కానీ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్. మీరు చూసే కళ్ళు మీ అందరికీలో ఎవరికన్నా అది అర్థమైంది లేదు, మీరు చూసుకోవచ్చు సార్. 18 schools of wisdom is already into implementation. That is so much. He's in one man. Buildings are still in. Just you all come. 81 or 85 are the registrations. You 40 people but every time, every class, by and large, and batch. We are under 18 schools of introduction life university and chemistry. There are advanced levels always. Okay, only say. He's already brought life university through all of you already. This is what is simple, very compassionate, no limits for his wisdom and unconditional. God privilege. Soul coach లోంచి ఆయన లైఫ్ యూనివర్సిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత బిల్డింగ్స్ రావచ్చు, దాని తర్వాత ఒక్కొక్క స్కూల్లో తీసుకెళ్ళి దీన్ని అంతా పెట్టవచ్చు, మీరు అందరూ ఆచార్యులు అవచ్చు, ఇదంతా బట్ 18 schools విజ్డమ్ ఏదైతే ఆయన టీచ్ చేస్తున్నారో ఒకసారి మాడ్యూల్ చూడండి. 115 రైట్, 115 ఆర్ ద టాపిక్స్. ఎవ్రీథింగ్ హెస్ కమ్. ఎందుకంటే బియాండ్ ఆయన 18 schools లో టీచ్ చేసేది లేదు, ఇంకా బియాండ్ మీకు టీచ్ చేస్తున్నారు. అక్కడ నిజంగా రియాలిటీలోకి వస్తే మటుకు దట్ ఈస్ వాట్ ఇస్ నాట్. మనం అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది బిల్డింగ్ వచ్చిన తర్వాత ఈ ఆఫీస్. నో, ద థాట్ విచ్ హీ గెట్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్, చాలా అమేజింగ్గా. అది ఆ ఐస్ మనం చూడగలిగితే కెన్ టేక్ oceans of love and wisdom. This is my sincere request and saying for you, all of you all, is that blessed we are all to He being with us. And blessed I am working with you.
blessed I am, you all having my friends. Thank you. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం యొక్క హంబుల్నెస్, ఆవిడ ఎప్పుడు తన క్రెడిట్ తీసుకోరనమాట ఇచ్చినా కూడా. దట్స్ ద హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్, దట్స్ ద మార్క్ ఆఫ్ ఎ మాస్టర్. ఆ క్రెడిట్ అంతా నాకు ఇచ్చేస్తుంటారు. చేసేదంతా వర్క్ అంతా ఆవిడ, కానీ క్రెడిట్ అంతా నాకు ఇచ్చేస్తారు. ఎంత గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తారో చూడండి. సో ఫ్రెండ్స్, ఇట్స్ ఇంపార్టెంట్ టు నో అనమాట. అందరినీ మనం తెలుసుకోవాలి.